ఒకనాటి మహాభక్తులు నేర్పించినటువంటి ఈ మహాసూత్రములు నేడు మరుగున పడిపోయి ప్రాస్పరిటీ వచ్చేసి వెంటనే దేవుడు బంపర్ ఆఫర్లు ఇచ్చేస్తాడు అన్నట్లుగా ప్రతి వ్యక్తిని పురికొల్పుతూ కేవలం ప్రోత్సాహ సందేశాలతోనే గాలి కొడితే బెలునుబ్బినట్లు ఉబ్బి తర్వాత సమస్య రాగానే పగిలిపోయి గాలంతా పోతున్నట్లుగా మారిపోతుంది. సంఘం బంగారపు ముద్దవ్వాలి, మేలిమి బంగారపు ముద్దవ్వాలి. ప్రతి బంగారము శ్రమ కొలిమిలో పరీక్షింపబడాలి. కాబట్టి దేవుని ప్రజ, మనం గాలిని మాత్రమే ఆశిస్తే మన ప్రయాస కూడా గాలికైన ప్రయాసే అవుతుంది. ఎంతసేపు ప్రోత్సాహమే కాదు, భక్తి సాధనలో విధి విధానాలలో న్యాయమును, దేవుడు శిక్షను కూడా అనుమతిస్తాడు, కృపను కూడా అనుమతిస్తాడు. ఒకని శక్తికి మించిన శోధన ఆయన వానికి అనుమతించడం అని రాయబడిందంటే అర్థం ఏమిటి? భక్తి జీవితంలో శోధన ఉంటుంది, శ్రమ ఉంటుంది, గాయం ఉంటుంది, కష్టం ఉంటుంది, కన్నీరు ఉంటుంది. వీటన్నిటిలో కృపతోడుగా ఉంటుంది. అది అత్యంత మధురమైన అనుభవంగా మారుతుంది. మహామహిమను బహుమతిగా దేవుడు మనకి ఇచ్చేటట్లు మనకు యోగ్యతనిస్తుంది.